తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ ఆదివారపు కూడికను బట్టి వందనాలు వందనాలు వందనాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటారన్న నీ వాగ్దానమును బట్టి వందనాలు వందనాలు. నాయన, మీ సన్నిధిని మెండుగా మాకు అనుగ్రహించండి ప్రభా. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి మాకు సహాయం చేయమని ప్రతి విధమైన ఆటంకమును యేసు నామములో తీసివేసి మీరు మాకు జయమును అనుగ్రహించి మా స్థుతులపైన ఆశీనుడై ఉండమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనము మన ఆరాధన గీతంలో నుంచి 128వ పాట హల్లెలూయా స్తుతి మహిమ పాడుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. పరలోకము నుండి ధరకే తెంచిన దేవుని స్తుతించెదము. పరలోకము నుండి ధరకే తెంచిన దేవుని స్తుతించెదము. నశించిన దానిని వెదకి రక్షించిన ఆ యేసును స్తుతించెదము. నశించిన దానిని వెదకి రక్షించిన ఆ యేసును స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. Hallelujah.
హల్లెలూయా. మన ఆరాధన గీతంలో నుంచి 45వ పాట పాడుతున్నాం తమిళ్లో. ఉన్నత దేవన్ ఉన్నత தேவன் என்னோட இருக்க உள்ளமே கலங்காதே. ఉన్నత தேவன் உள்ளமே கலங்காதே. அவன் நல்லவரே என்றும் நல்லவரே, நன்மையும் குறையாதே. அவன் நல்லவரே என்றும் நல்லவரே, நன்மையும் குறையாதே. உன்னத தேவன் உன்னோடு இருக்க உள்ளமே கலங்காதே. பாவியில் இருந்த உன்னை பரிசுத்தமாக்கியவர், பாவியில் இருந்த உன்னை பரிசுத்தமாக்கியவர், தாழ்மை இழந்த உன்னை தயவால் தூக்கியவர். லேவிலும் நனிந்து தன దయతోలే పెనుగా. ఉన్నత தேவன் உன்னோட இருக்க உள்ளமே கலங்காதே. ஆனாடு மொழப்பெட்டினா ஆகன்ன பிரஜன வினேனோ. ఆనాడు మొరపెట్టినా ఆహన్న ప్రజల వినెను. அந்த ஹாகரு தாட்சியோ. ఉన్నత தேவன் உன்னோட இருக்க உள்ளமே கலங்காதே. యేసు నీ ముందు నడిస్తే ఆయోర్దాను దాటగలవు. యేసు నీ ముందు నడిస్తే ఆయోర్దాను దాటగలవు. విశ్వాసం నీకుంటే ఆ యెరికోని కూర్చగలవు. విశ్వాసం నీకుంటే ఆ యెరికోని కూర్చగలవు. ఉన్నత దేవుడు నీతో ఉండదు దిగులెందుకే మనసా. ఉన్నత தேவன் உன்னோட இருக்க உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே என்றும் நல்லவரே, நன்மை குறையாதே.
స్తోత్రములు. రాజుల రాజా ప్రభుల ప్రభువా నీకే స్తోత్రములు. యేసు సమాధానకర్త స్తోత్రములు. యేసు సమాధానకర్త స్తోత్రములు. రాజుల రాజా ప్రభుల ప్రభువా నీకే స్తోత్రములు. ప్రియులారా, మన ఆరాధన గీతంలో నుంచి 9వ పాట పాడుకుందాం. ఓకే. తేనెయ కంటెను యేసుని నామం దివ్యమధురము. తేనెయ కంటెను యేసుని నామం దివ్యమధురమును. నీవు పరుగిడిరమ్ము దివ్య సన్నిధికి దినము మనసా. తేనెయ కంటెను యేసుని నామం దివ్యమధురమును. లోకములోన కష్టములెల్లా యేసుడు భరించే. పాపకీడును బాపెన్ శాపము మాపెన్ తెలుసుకో ఓ మనసా. తేనెయ కంటెను యేసుని నామం దివ్యమధురమును. పాపిన్ రక్షింప ప్రాణమునిచ్చెన్ ఏకకుమారుండు. ఇది ఎంతటి కరుణ నిరంతరముండు. స్తుతించు ఓ మనసా. తేనెయ కంటెను యేసుని నామం దివ్యమధురమును. అరుణోదయమున మంచువలేని లోకము మాయమగున్. నీవు యేసుని నామం నిరతము నమ్ము ఆతుకు ఓ మనసా. తేనెయ కంటెను యేసుని నామం దివ్యమధురమును. కష్టములోన సంతోషమిచ్చు మిత్రుడు ఆ ప్రభువే. తన రేఖల క్రింద ఆశ్రయమిచ్చున్ నిశ్చయం ఓ మనసా. తేనెయ కంటెను యేసుని నామం దివ్యమధురమును. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ ఆరాధన సమయాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు మేము పాడిన పాటల్లో మా స్తుతులపైన మీరు ఆశీర్వదించినందుకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము చదువుకున్న వాక్య భాగాన్ని మీరు దీవించండి. మాతో మీరు మాట్లాడండి. నన్ను మమ్మల్ని మీరు దర్శించండి. ప్రతి ఆటంకమును తీసివేసి మీ మాటలు నా మా హృదయంలో రాయబడినట్లు పరిశుద్ధాత్మ తండ్రి మమ్మల్ని మీరే దర్శించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి 34 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి 34 వచనాలు. యేసు ప్రభు తనను నమ్మిన వారితో, తనను విశ్వసించిన వారితో
తనను వెంబడించుతున్న వారితో, మరి ముఖ్యంగా శిష్యులతో కొండ మీద ప్రసంగము, మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము ఒక క్రైస్తవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనవి. అంత మాత్రం కాకుండా ఆయన దగ్గరకు వచ్చిన జన సమూహం అందరికీ, శిష్యులకు మాత్రం కాదు, ఆయన అందరితో ఈ మాటలు చెప్పడాన్ని మనం చూస్తాము. అయితే మనం చూసుకుంటున్న వాక్యము గత ఆదివారం మనం చూసాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అవన్నీ అంటే మన అవసరతలన్నీ, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము, ప్రతి అవసరత కూడా సంధించబడుతుంది. అయితే ఆయన బిడ్డలుగా, ఆయనను విశ్వసించే వారిగా, ఆయనను వెంబడించే వారిగా, దేవుని బిడ్డలుగా మనం చేయవలసిన ఒక నియమాన్ని యేసు ప్రభు ఇక్కడ ఉంచడాన్ని మనం చూస్తాము. మొదటిగా ఆయన రాజ్యమును వెతుకుడి అని చూసాము. ఎందుకంటే మన దేవుడు రాజు, ఆయన ప్రభు మాత్రం కాదు, ఆయన దేవుడు మాత్రం కాదు, ఆయనకు ఒక రాజ్యం ఉంది. అది నిత్య రాజ్యము, పరలోక రాజ్యము. అయితే ఆయన రాజ్యాన్ని మొదట వెతకమని మనం చూసాము గత వారంలో. అయితే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, మొదటిగా ఆయన రాజ్యాన్ని మాత్రం కాదు, ఆయన నీతిని వెతుకుడి. దేవుడి యొక్క నీతిని మనము వెతకాలి. ఈ అధ్యాయము 5వ అధ్యాయంలో ఆరంభమవుతుంది. ఈ మాటలు యేసు ప్రభు తన శిష్యులతో చెప్పడాన్ని, ఆయన వెంబడించే ప్రజలతో. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, జన సమూహములను చూసి, ఆయన దగ్గరికి వచ్చిన జన సమూహములు అంటే ఈ మాటలు కేవలం శిష్యులకు మాత్రమే కాదు, లేకపోతే ఈ మాటలు కేవలం విశ్వాసులకు మాత్రమే కాదు. జన సమూహం అంటే ఆయన వెంబడించిన ప్రతి ఒక్కరు ఉండొచ్చు. బహుశా అవిశ్వాసులు, విశ్వాసులు, చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు, ఇలా అందరితో యేసు ప్రభు పలుకుతున్న మాటలు. అయితే మనం చూసుకున్నాము, దేవుని రాజ్యం అంటే కేవలము భోజన పానం మాత్రమే కాదు. దేవుని రాజ్యం అంటే కేవలం భోజన పానం మాత్రం కాదు, కానీ నీతియు సమాధానములు పరిశుద్ధాత్మ యందలి ఆనందము. నీతియు సమాధానములు పరిశుద్ధాత్మ యందలి ఆనందము. అయితే నీతి, దేవుని రాజ్యమును వెతకడం అంటే దేవుని బిడ్డలుగా, అదేంటి బ్రదర్, నేను దేవుని రాజ్యాన్ని ఎతకాలి. ఎందుకని? నేను ఆ రాజ్యంలో ఉండాలి, ఆ పరలోక రాజ్యంలో ఉండాలి, నిత్య రాజ్యంలో నేను ఉండాలి. కాబట్టి ఆయన రాజ్యాన్ని నేను వెతకాలి. మరి దేవుని రాజ్యం కొరకు ఆయన రాజ్యాన్ని మొదట వెతికితే, మరి నీతిని వెతకాలి. ఎందుకు నీతిని వెతకాలి? ఎందుకు ఈ నీతిని గూర్చి యేసు ప్రభు మొదట ఆయన నీతిని వెతుకుడి అని చెప్పారు? మనం గిడియోన్ బైబిల్ చూసినట్లయితే న్యూ టెస్టిమెంట్, ఆ న్యూ టెస్టిమెంట్ మీద ఒక మాట రాయబడి ఉంటుంది. అంటే ఒక వాక్యం ప్రతి బైబిల్లో ఉంటుంది. చూడంగానే ఎందుకు మనము మొదటిగా దేవుని యొక్క నీతిని వెతకాలి అని అంటే, మనము దేవుని యొక్క నీతిని వెతకడానికి గల కారణం ఏంటంటే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనం మనమందరము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వాక్యము. మనమందరము ఖచ్చితంగా ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనం, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. నీతి ఏం చేస్తుందట? జనములకు ఘనతకెక్కుటకు కారణము. ఒక మనిషి ఘనత రావాలంటే, ఒక మనిషికి మంచి పేరు రావాలంటే, ఒక మనిషికి మంచి జరగాలంటే నీతి అట. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. హెచ్చింపు రావాలన్నా ఏం కావాలంటే నీతి కావాలి. అదే విధముగా పాపము ప్రజలకు అవమానము తెచ్చును. నీతికి వ్యతిరేకం ఏంటంటే పాపము. ఒకవేళ నువ్వు నీతి కార్యాలు చేయట్లేదు, నీతిగా ఉండడానికి ఇష్టపడట్లేదు, నీతిని వెతకట్లేదంటే పాపాన్ని వెతుకుతున్నావని అర్థము.
అయితే ఒకవేళ మొదటిగా పాపాన్ని వెతికే వ్యక్తి అయితే ఏమవుతుందంటే అవమానము వస్తుంది. పాపము అవమానాన్ని తీసుకొస్తుంది. కాబట్టి నీతి వ్యక్తిగతంగా అయినా సరే, ఒక కుటుంబంగా అయినా సరే, అలాగే ఘనత రావాలంటే, ఒక కుటుంబానికి ఘనత రావాలంటే, వ్యక్తిగతంగా ఘనత రావాలంటే మనం కొన్నిసార్లు చూస్తాము ఇంట్లో ఒక్క వ్యక్తి నీతిగా ఉంటే తద్వారా కుటుంబానికి ఘనత రావడము. అలాగే కుటుంబంలో చాలా మంది ఉన్నప్పటికీ ఒక్క వ్యక్తి పక్క ద్రోవకెళ్ళి పాపం చేస్తే ఆ అవమానం ఆ వ్యక్తికి మాత్రమే కాదు, ఆ కుటుంబానికి వస్తుంది. ఆ అవమానం ఆ వ్యక్తికి మాత్రమే కాదు, అందరి మీదకి ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే పాపం ఎలాగైతే ఒక కుటుంబం మీద ప్రభావాన్ని చూపిస్తుందో అలాగే నీతి కూడా ఒక కుటుంబం మీద అటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఎందుకు మనము నీతిని వెతకాలి? బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే యెహోవా నీతిమంతుడు. యెహోవా నీతిమంతుడు. మనము నమ్మే దేవుడు యేసు ప్రభు, ఆయన నీతిమంతుడు. ఆయన నీతిని ప్రేమించేవాడు. మనము నమ్మే దేవుడు నీతిమంతుడు మాత్రము కాదు, ఆయన నీతిని ప్రేమిస్తారు. నీతి అంటే ఒక మాట ఏమని రాయబడుతుందంటే ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు, ఆయన ముఖ దర్శనము చేసేదరు. బయట ఒకటిగా లోపల ఒకటిగా ఉంటే దేవుని యొక్క దర్శనాన్ని మనం చూడలేమట. అయితే యథార్థవంతులు దేవుని యొక్క ముఖ దర్శనమును చేసేదరు. అంత మాత్రము కాదు, దేవుని గురించి చెప్పండి మాట ఏంటంటే మన దేవుడట ఆయన మార్గములన్నిటిలో, యెహోవా తన మార్గములన్నిటిలో, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు, తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. దేవుడు చేసే ప్రతి పనిలో ఆయన నీతిగా చేస్తారట. కాబట్టి తన క్రియలన్నిటిలో ఆయన కృప చూపించే దేవుడు. అంత మాత్రం కాదు, నీతిని గురించి బైబిల్ మనకు చెప్పింది అంటే యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథము 32:17. నీతి సమాధానమును కలుగజేయును. నీతి ఏం కలుగజేస్తుంది? సమాధానము. నీతి ఉన్న చోట సమాధానం ఉంటది. నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము కలుగును. మనము నిమ్మలంగా ఉండాలంటే, మనము నిబ్బరంగా ఉండాలంటే, మనము ధైర్యంగా ఉండాలంటే మనలో ఏముండాలి? నీతి ఉండాలి. నీతిగా జీవించే వ్యక్తి భయపడాల్సిన అవసరం లేదు. మనం నీతిగా ఉన్నప్పుడు మనము నిబ్బరంగా ఉంటాము. కాబట్టి బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే నీతి సమాధానాన్ని ఇస్తుంది, నీతి నిమ్మళమునిస్తుంది, నీతి నిబ్బరమునిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే నీతి ధైర్యాన్ని ఇస్తుంది. పాపము భయమును తీసుకొస్తుంది, పాపము గందరగోళం తీసుకొస్తుంది, పాపము ఒక మనిషిలో నిమ్మడం లేకుండా చేస్తుంది. అందుకనే దేవుడు మనకు సమాధానమును, మనకు నిబ్బరమును, మనకు ధైర్యమును అనుగ్రహించాలనేదే ఆయన యొక్క ఉద్దేశము. కాబట్టి ఆయన నీతిమంతుడు, ఆయనను మనం వెతకాలని దేవుడు ఆశిస్తున్నారు. అయితే మనం బైబిల్లో చూస్తాము, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. 21వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రమును వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమునదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. యేసు ప్రభువునందు విశ్వాసముంచు వారికి అది దేవుని యొక్క నీతి అయి ఉన్నది. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడిచ్చేది ఆయన నీతి. అందుకనే మనకు అబ్రహాం గురించి చెప్పబడిన మాట ఏంటంటే ఇదే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును, కానీ అది దేవుని ఎదుట కలుగదు. క్రియల మూలంగా కాదట. మరి 4వ వచనం మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే మనము దేవుని నమ్మాలి,
దేవుని వాక్యమును నమ్మాలి, దేవుని వాగ్దానములను నమ్మాలి, దేవుని మాటను ఆశ్రయించాలి. నీతి ఎలా వస్తుందంటే అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే దేవుని మాటను నమ్మాడు. దేవుని నమ్మాడు కాబట్టి నీతిగా ఎంచబడ్డాడు. నీతిమంతుడు ఒక్కడు లేడని చెప్తుంది. కానీ అదే బైబిల్ మనం చెప్పేది అంటే దేవుని నమ్మడము మనకు నీతి. అయితే మనము పాపములో జీవించినంత కాలము నీతి ఇచ్చే సమాధానము, నీతి ఇచ్చే ఆనందాన్ని మనం పొందుకోలేము. ఈ నీతిని ఎవరు పొందుకుంటారు అంటే మారు మనసు, రక్షణ అనుభవం లేకుండా మనం నీతిని కలిగి ఉండలేము. అంటే దేవుని వైపు, దేవుని మాటను విధేయత చూపిస్తూ ఇంతవరకు నేను దేవుని మాటను, దేవుని యొక్క నియమమును, ఆయన మార్గంలో నేను వెళ్ళలేదు, కానీ ఇప్పటి నుంచి నేను వెళ్తాను అని ఒక నిర్ణయం తీసుకోవడమే, ఆ మనసును మార్చుకోవడమే మారు మనసు అంటే. ఎందుకంటే మనము దేవుని నీతిని పొందే విధానం ఏంటంటే రోమికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూసినట్లయితే, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీవు హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. ఇక్కడ మన రక్షణ పొందాలంటే యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవాలట, దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని హృదయమందు విశ్వసించాలి. మన హృదయంలో విశ్వసిస్తే రక్షణ పొందుతాము. అదే విధముగా 10వ వచనం, ఎలా అనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించుడు. నీతి కలగాలంటే హృదయంలో విశ్వసించాలి. అంత మాత్రం కాదు, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. నోటితో ఒప్పుకుంటే రక్షణ, హృదయంలో విశ్వసిస్తే నీతి అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. నీతి కలుగునట్టు మనుషుడు హృదయంలో విశ్వసించును. కాబట్టి పాత నిబంధనలో యోసేపు విశ్వసించాడు దేవుణ్ణి. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అంటే నమ్మాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, అందుకనే పాపము చేయకుండా తప్పించుకోవడానికి చూశాడు. కాబట్టి రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. నోటితో ఏమని ఒప్పుకోవాలి? నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాలని, నేను విశ్వాసిని, నేను దేవుని బిడ్డని. చాలాసార్లు దేవుని బిడ్డలు విద్యార్థులుగా ఉన్నప్పుడు నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాలని, యేసు ప్రభువుని నమ్మే బిడ్డలని చెప్పుకోరు. కారణం ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చని. కానీ నోటితో ఒప్పుకుంటే రక్షణ. నా జీవిత అనుభవంలో నేను చూశాను. అంటే మనం ఎలా ఉండాలో మనకు తెలియకపోవచ్చు, కానీ ఈ లోకస్తులకు కూడా తెలుస్తుంది మనం ఎలా ఉండాలో, మనం ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో. నోటితో మనం ఒకవేళ నేను క్రైస్తవుని అని ఒక విద్యార్థి తన క్లాసులో తెలిస్తే, ఒకవేళ తను పక్క ద్రోవకి వెళ్ళినా, ఒకవేళ తను చేయవలసిన కార్యాలు చేయకుండా చేయకూడనివి చేస్తుంటే, అదేంటి నువ్వు క్రైస్తవుడు అని చెప్పావు కదా, యేసు ప్రభు బిడ్డని చెప్పావు కదా, యేసు ప్రభు నమ్ముతున్నానని చెప్పావు కదా, అలా ఎందుకు మాట్లాడుతున్నావు, అలా ఎందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు ఉన్నావు అని వాళ్ళే మాట్లాడతారు. అంటే దేవుడు మనం కొన్నిసార్లు మనం అనుకుంటాము, నేను యేసు ప్రభు బిడ్డని చెప్తే నన్ను తక్కువగా చూస్తారేమో, నేను యేసు ప్రభు నమ్ముకుంటున్నాను అని చెప్తే. కానీ ఆయనను ఒప్పుకోవడమే మన జీవితంలో రక్షణ. చాలాసార్లు అనేక విషయం నుండి మనము తప్పించబడతాము. అదేవిధంగా ఒప్పుకోవడం అనే మాటకు మరొక చోట మనం చూసినట్లయితే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయడం ద్వారాను మనలను రక్షించెను. దేవుడు మనల్ని ఎలా రక్షిస్తారట? మనకు నూతన స్వభావాన్ని ఇస్తారట. పునర్జన్మ సంబంధమైన అంటే పునఃస్థితి స్థాపన సంబంధమైన అంటే మరలా నూతనముగా దేవుడు మనకి తన ఆత్మను అనుగ్రహించడం ద్వారా మనకు నూతన స్వభావాన్ని ఇచ్చి ఆయన రక్షిస్తారు. అంత మాత్రం కాదు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, మన నీతి క్రియల మూలంగా కాదు మనకు రక్షణ కాదు, కానీ తన కనికరము చొప్పున, దేవుడి యొక్క కృప చొప్పున, ఆయన కనికరము చొప్పునట మనకు రక్షణను అనుగ్రహిస్తారు. అయితే కనికరము ఎవరికి ఇస్తాడు దేవుడు? అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఇలా ఒప్పుకోవడం అంటే మన పాపాన్ని మనం ఒప్పుకుంటే
దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకుంటాము. కాబట్టి ఆయన కనికరం మనలో వస్తే రక్షణ మనకు దేవుడు అనుగ్రహించడాన్ని మనము చూస్తాము. కాబట్టి నిన్ను రక్షించడానికి, కొన్నిసార్లు నిన్ను తప్పించడానికి దేవుడు ఆయన కృప చొప్పున, ఆయన కనికరం చొప్పున ఎవరినైనా వాడుకోవచ్చు. అయితే దేవుని బిడ్డలుగా, ఒకవేళ విశ్వాసులుగా, ఒక స్టూడెంట్గా, ఒక ఉద్యోగిగా, లేకపోతే ఒక వ్యాపారిగా దేవుడు మన నుండి ఆశించింది, నేను దేవుని బిడ్డను, నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాలను అని ఒప్పుకోవాలని ఆయన ఆశపడతాడు. కాబట్టి బైబిల్ మనకు చెప్పిన మరొక విషయం ఏంటంటే, మన నీతి కార్యాలు అవి ఎంత గొప్పవైనా కూడా దేవుని యొక్క స్టాండర్డ్, ఆయన నీతి ముందు మన నీతి కార్యాలు ఎందుకు పనికిరావు. అందుకనే బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే, నీతి ద్వారా మన నీతి ద్వారా మనం పాపాన్ని పోగొట్టుకోలేము. మనిషి తను నీతిగా జీవించడం వల్ల తన పాపాన్ని పోగొట్టుకునేదైతే యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. అయితే దేవుని ప్రమాణాలతో న్యాయ తీర్పు తీరిస్తే దేవుని యొక్క నీతి ముందు మన నీతి అట మురికి గుడ్డ వంటిది అని మన యెషయా గ్రంథంలో చూడవచ్చు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు అర్థం చేసుకున్నాడు, నా నీతి కాదు దేవుని యొక్క నీతి అని. అది మనకు స్పష్టంగా అర్థం అవ్వాలంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూడవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలా అనగా, వారు దేవుని నీతి ఎరుగక తమ నీతిని, వారు దేవుని నీతి ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబోరుచు దేవుని నీతికి లోబడలేదు. అంటే వారట దేవుని యొక్క నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబోరుచున్నారట. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు. అసలు నీతి అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు, అదే నీతి. లేదు నేను నీతి కార్యాలు చేయడానికి, నీతిమంతుడు అవ్వడానికి ఏదో నీతి కార్యాలు చేయాలి, ఏదో దాన ధర్మాలు చేయాలి అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడమే నీతి. కాబట్టి ఏదో మన స్వనీతిని సంపాదించుకోవడం కోసం ఏదో మనం ప్రయత్నాలు చేయాల్సిన అవసరము లేదు. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమునైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసమునైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయనను అగుపడు నిమిత్తము. విశ్వాసమును బట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడమే నీతి. అంత మాత్రం కాదు, బైబిల్ మనకు చెప్పింది అంటే నీతి అనేది దేవుడు మనకు ఆపాదించేది. నీతి అనేది దేవుడు మనకు ఒక బహుమానముగా, ఒక వరముగా అనుగ్రహించేది. అందుకని ఒక భక్తుడు, నా నీతి నీవే, నా ఖ్యాతి నీవే, నా దైవమా యేసయ్యా. మన నీతి దేవుడు, యేసు ప్రభువే మన నీతి. మనము దేవుని ముందు నిలవబడడానికి ఒకే ఒక మార్గము, అదేంటంటే ఆయన ఇచ్చే బహుమానంతో, ఆయన ఇచ్చే నీతితో మనల్ని మనము కప్పుకోవడము. అలాగే నీతి, బైబిల్ మనకు చెప్పింది ఏంటంటే నీతి అట పెళ్లి వస్త్రం వంటిది. మనం చూస్తాము, ఒకసారి యేసు ప్రభు వారు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఆయన అందరికి కబురు పంపించాడట, పెళ్లి విందుకు రండి. అయితే చాలా మంది ఒప్పుకోలేదట, మేము రాము, మాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది చెప్తే రోడ్డు మీద ఉన్న ఎవరిని పడితే అందరికీ ఆహ్వానం. మనం చూస్తాం కదా, యేసు ప్రభు కూడా ఇప్పుడు ఏదైనా కూటాలు పెట్టేటప్పుడు అక్కడ ఒక బోర్డు పెడతారు, అందరికీ ఆహ్వానం. అంటే ఏ భేదము లేదు, ఎవరైనా అవ్వచ్చు, ప్రతి మనిషికి ఆహ్వానము. పరలోక రాజ్యం చేరడానికి, నిత్య రాజ్యమును పొందుకోవడానికి, పరలోకమును స్వతంత్రించుకోవడానికి. అయితే ఈ మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చాలా మంది వచ్చారు, పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమందే అనే విషయాన్ని మనం చూడవచ్చు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 2 నుంచి 14 వచనాలు చూడవచ్చు.
అయితే మనము 11 నుంచి 14 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 22. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలా వచ్చితివి అని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఇక్కడ చాలా మంది పిలువబడ్డారు. అయితే రాజు వచ్చాడట. కూర్చున్న వారిలో లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, పెళ్లి వస్త్రం ధరించుకోకుండా ఒక వ్యక్తి వచ్చాడట. వాడిని చూసి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగితే వాడు మౌనంగా ఉన్నాడట. అందుకనే రాజు చెప్పాడట, వీని కాళ్ళు చేతులు కట్టేసి చీకట్లో పడద్రోయిడి, అక్కడ ఏడుపును పళ్ళు కొరుకులు. మనకు తెలుసు, ఏడుపు పళ్ళు కొరుకు ఎక్కడ ఉంటుంది? నరకంలో. ఇక్కడ ఒక వ్యక్తి తనకు ఈ పెళ్లి వస్త్రం లేకుండానే వెళ్ళిపోదాం అనుకున్నాడు పరలోకానికి. అయితే రాజు చూస్తే నీకు వస్త్రం లేదు కదా అని చెప్పి వెంటనే వాడిని నరకంలో పడేయమని చెప్పారు. కాబట్టి ఈ నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీతి లేకుండా మనం పరలోకానికి వెళ్ళలేము. పిలువబడిన వారు అనేకులు, అయితే ఏర్పరచబడిన వారు. అయితే మనం ఏర్పరచబడిన వారిలో ఉండాలంటే ఈ నీతి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. అంటే ఒక ప్రత్యేకత స్థానం మనకి దేవుడు ఇస్తాడు, ప్రత్యేక వస్త్రాన్ని మనకి ఇస్తాడు. కొన్నిసార్లు ఈవెన్ మన స్కూల్ పిల్లలు అంటే పలానా స్కూల్కి వెళ్ళడానికి ఈ వస్త్రం, ప్రత్యేక డ్రెస్సు, టీచర్స్ అంటే ఈ డ్రెస్సు. అలాగే దేవుని బిడ్డలముగా ఆయన సన్నిధిలో చేరేటప్పుడు, ఆయన రాజ్యానికి వెళ్ళేటప్పుడు, లేకపోతే పెళ్లి కుమారుడైన యేసు ప్రభువును సంధించడానికి ఆయన పెళ్లికి ఒక సంఘముగా సిద్ధపడే మనం అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ వస్త్రము లేకపోతే ఆయన అప్పటికప్పుడే త్రోసివేస్తాడు అనే విషయాన్ని మనం చూసాము. అంత మాత్రం కాదు, పాత నిబంధనలో దేవుని యొక్క నీతిని గురించి బైబిల్ మనకు చెప్పేది అంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 61:10. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నాడు. పెళ్లి వస్త్రం అని చూసాము, రక్షణ వస్త్రాన్ని కూడా దేవుడు ఇస్తాడు. రక్షణ వస్త్రం మాత్రం కాదు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కొన్నిసార్లు మనం చూస్తాం, డ్రెస్ వేసుకుంటారు, పై బట్ట కూడా వేసుకుంటారు. కొన్నిసార్లు డ్రెస్ వేసుకుంటారు, పైన కోటు కూడా వేసుకుంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుడు మనకిచ్చే ఒక కోటు వంటిది, దేవుడు మనకిచ్చే పై బట్ట వంటిది ఆయన యొక్క నీతి. రక్షణ వస్త్రాన్ని మనం ధరిస్తాము, పై బట్ట మీద మనం ధరించాలి. అంటే మన నీతితో మన లోపల ఎంటర్ అవ్వలేము. మన నీతి దేవుడి దగ్గర పనికి రాదు. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూసినట్లయితే 9 నుంచి 11 వచనాల్లో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 11. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారమునకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. ఇక్కడ మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతోనూ నిండుకొన్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాము. అంటే దేవుని ఎదుట నిలబడాలంటే, రెండవ రాకడలో యేసు ప్రభు దగ్గర మనం నిలబడాలంటే మనకు కావాలంటే నీతి. ఆ నీతి ఫలములు ఏంటంటే ఇక్కడ నిష్కపటము, నిర్దోషము. మనకు నీతి ఫలాలు అంటే కపటంగా ఉండడము. కొన్నిసార్లు కపట హృదయంతో బయటకు ఒకటి లోపల ఒకటిగా మనం ఉండవచ్చు. నిర్దోషి మనకు తెలుసు, ఆత్మఫలాలు ప్రేమ, సంతోషం, సమాధానం, అవి ఆత్మఫలాలు. అయితే నీతి ఫలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిష్కపటంగా ఉండాలి, నిర్దోషముగా ఉండాలి. అంత మాత్రం కాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలను, చెడిపోవు మీ ప్రాచీన స్వభావాలను వదులుకొని. నీతి అంటే మన ప్రాచీన స్వభావము, మన పాత స్వభావాన్ని మనం వదులుకోవాలట. అంత మాత్రము కాదు, ఇది మనకు అర్థం అవ్వాలంటే 17వ వచనం నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనం నుంచి చూసినట్లయితే, కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకోవడం వల్లని ప్రభు సాక్ష్యం చెప్పుచున్నాడు. ఈ లోకస్తులు నడుచుకున్నట్లు మీరు నడుచుకోవద్దు. వారైతే అంధకార మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన, తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవుల నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యక్తత అనుసరించి నడుచుకుంటున్నారు. అన్ని జనులు నడుచుకునే విధానం వేరుగా ఉంటుంది. అలాగే దేవుని బిడ్డలమైన మనము నడుచుకునే విధానం వేరుగా ఉంటుంది. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను, అత్యాశతో జరిగించుకుని తమను తామే కామకత్వానికి అప్పగించుకుని, ఈ లోకస్తులకి పాపము చేయడానికో లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికో సిగ్గు లేకుండా ఉంటారు. కొన్నిసార్లు అంటాం కదా, ఇలాంటి డ్రెస్ వేసుకోవడానికి సిగ్గు లేదు, లేకపోతే ఇలా ఉండడానికి సిగ్గు లేదంటే ఈ లోకస్తులు వాళ్ళకి తెలియదు దేవుడు అంటే, వాళ్ళకి నీతి అంటే తెలియదు, మనస్సాక్షి లేదు, వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చేట్టుగా ఉంటారు. కానీ మీరు అలాగా ఉండకూడదు అని దేవుడు మనకు చెబుతూ ఏమని చెప్తున్నాడు అంటే, మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయనను ఉపదేశింపబడిన వారైనలా మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునబట్టి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, మనం చేసే ప్రతి యుద్ధంలో నూతన పరచబడిన వారమై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. కొత్త స్వభావము. ఒకప్పుడు నా స్వభావం ఇలా ఉండేది, ఇప్పుడు అలా లేదు. ఒకప్పుడు నా పాత స్వభావం ఇలాంటిది, ఇప్పుడు నాకు ఇలాంటిది లేదు. అంటే దేవుడు నీతినిచ్చినప్పుడు, దేవుడు తన ఆత్మ మనకు అనుగ్రహించినప్పుడు మనకు ఈ నూతన స్వభావాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అదే మనం చూస్తాము 2 కొరింథీ 5వ అధ్యాయము, మనకందరికీ తెలిసిన వచనము. 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మన కోసము పాపముగా మారారు. అంత మాత్రం కాదు, మనము దేవుని నీతి అగునట్లు, మనం ఆయన దేవుని నీతి అగునట్లు. ఈ మాటలు మనకు అర్థం అవడానికి 17వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఇదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుండి, ఎవడైనా నువ్వు క్రీస్తునందున్నడలా వాడు నూతన సృష్టి. యేసు ప్రభునందు ఉంటే నూతన సృష్టి అట. పాతని గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను, ఇదిగో క్రొత్తవాయను. సమస్తములు దేవుని వలనైనా ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచయం మాకు అనుగ్రహించను. అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపగా క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే దేవునితో మనము సమాధాన పడడానికి దేవుడు మన నీతితో ఆయన సంధించలేము, మన నీతి కార్యాలతో ఆయన సంధించలేము. మనం చూసాము, నీతి వలన సమాధానం ఉంటుందని, నీతి వలన నిమ్మలం ఉంటుందని, నీతి వలన పరిశుద్ధాత్మ ఆనందం ఉంటుందని, నీతి వలన నిబ్బరం ఉంటుందని. అయితే దేవునితో సమాధానం పోగొట్టుకున్న వ్యక్తి నిజమైన సంతోషంగా సమాధానంతో ఉండలేడు. అయితే దేవునితో మన సమాధానాన్ని పాపం వలన మనిషి పోగొట్టుకున్నాడు. అయితే ఆ పాపమును తీసివేయడానికి యేసు ప్రభు పాపముగా మారారు అని మనం చూస్తాము. అయితే నీతి అంటే ఇక్కడ మనం చూసాము, ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం, పాపము నుండి మోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. మీరు పాపమునకు దాసులైతిరి, కానీ ఏ ఉపదేశ క్రమం మీకు అప్పగింపబడినో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి.
ఇందుకు దేవునికి స్తోత్రం. మీరు పాపం నుండి విడిపించబడి దేనికి దాసులయ్యారు? నీతికి దాసులయ్యారు. నీతి అంటే దేవునికి మీరు దాసులయ్యారు. ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్నారు, ఒకప్పుడు మీ స్వభావానికి, పాత స్వభావానికి దాసులుగా, ఇప్పుడు దేవుని మాటకు విధేయత చూపించడం ద్వారా నీతికి దాసులు అవ్వడము. అంత మాత్రం కాదు, నీతి అంటే దేవుడే ఇక్కడ మనం చెప్పవచ్చు. కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో దేవుడు మనం చెప్పింది అంటే, మొదటిగా ఆయన రాజ్యాన్ని, మొదటిగా ఆయన నీతిని, అంటే ఆయన స్వభావాన్ని, యేసు ప్రభు యొక్క స్వభావాన్ని, యేసు ప్రభు యొక్క పోలికను, యేసు ప్రభు యొక్క మనసును మనము వెతకాలి. సహజంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తితో, ఈ అబ్బాయి మంచోడేనండి, కానీ 6 నెలలు ఆ అబ్బాయితో సాహసం చేశాడు, అబ్బాయిలాగా మారిపోయాడు, వాడి యొక్క చెడ్డ అలవాట్లు వీడు నేర్చుకున్నాడు. అయితే దేవుని యొక్క నీతిని మనం ఎప్పుడు పంచుకోగలము? మన దేవుడు మంచివాడు, మన దేవుడు నీతిమంతుడు. ఆయనతో మనం సమయాన్ని గడిపినప్పుడు, ఆయనతో మనం ఎక్కువగా మాట్లాడినప్పుడు, ఆయనతో మనం ఎక్కువగా సహవాసం చేసినప్పుడు ఆయన స్వభావాన్ని, ఆయన నీతిని మనము పొందుకోగలము. కాబట్టి నీతి నిమ్మలాన్ని, సమాధానమును, పరిశుద్ధతను, ఆనందమును, నిత్య జీవమును ఇస్తుంది. కాబట్టి ఆయన నీతిని మనము వెతకాలి, ప్రతిరోజు వెతకాలి. ఒకవేళ నీతి లేకపోతే మనలో నిమ్మలం ఉండదు, నీతి లేకపోతే మనలో నిబ్బరం ఉండదు, నీతి లేకపోతే మనలో సమాధానం ఉండదు. ఒకవేళ సమాధానం పోగొట్టుకుంటే, నిమ్మలాన్ని పోగొట్టుకుంటే మనం పరిశీలించుకోవాలి. నేను ఎక్కడన్నా పాపం చేశానా, లేకపోతే మరింతగా మనం దేవుడిని వెతకాలి. అందుకనే ఆయన నీతిని పొందుకోవడం కోసము మొదటిగా ఆయనను ఎలాగ మనము దేవుడితో సహవాసాన్ని చేయగలము? మనం ప్రార్థన చేయడం ద్వారా, వాక్యమును చదువుల ద్వారా. దేవుడు మన నుండి ఆశించినట్టే మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, అంటే మొదటిగా దేవుణ్ణి మొదట ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేయడము, ఉదయాన్నే లేవగానే బైబిల్ చదవడము చాలా ప్రాముఖ్యమైనది. అయితే నిజంగా మొదటిగా మనం దేవుణ్ణి వెతుకుతున్నామా అన్నదే ప్రాముఖ్యమైన విషయం. మన పాత రోజుల్లో, ఈ రోజుల్లో లాగా మోటార్కి స్విచ్ ఆన్ చేస్తే వాటర్ వచ్చేస్తుంది. కానీ ఇప్పటికి కూడా కొన్ని గ్రామాల్లో కూడా ఉంటుంది, కొన్ని స్థలాల్లో, అన్ని చోట్ల మనం చూడవచ్చు చేతి పంపు. ఆ చేతి పంపు కొట్టగానే వాటర్ రాదు. ఆ చేతి పంపు వాటర్ రావాలంటే మొదటిగా ఒక మగ్గులో వాటర్ అక్కడ పెట్టి ఉంచుతారు. ఆ వాటర్ ఆ యొక్క చేతి పంపులో పోసిన తర్వాత కొడితే ఒక మగ్గు నీళ్లు మాత్రం కాదు, ఆ కుటుంబానికి మాత్రం కాదు, అక్కడ ఉన్న జనాలందరికీ సరిపోయే విధముగా నీళ్లు వస్తాయి. కానీ మొదటిగా చేయవలసిన పని ఏంటంటే, ఆ ఉన్న మగ్గు నీళ్లు మొదటిగా అందులో పోయాలంటే విశ్వాసం ఉండాలి. కొన్నిసార్లు మనకి ఏమి ఉండకపోవచ్చు మన దగ్గర. ఆ ఉన్న ఒక గ్లాస్ నీళ్లు, బాగా దప్పికతో ఉన్నాము, దాహంతో ఉన్నాము, ఆ మగ్గులో వాటర్ ఉంది, మనం వాడుకోవడానికి అవసరము, కానీ ఆ పంపును నమ్మి అందులో పోస్తే వాటర్ వస్తుంది. అలాగే మన జీవితంలో నాకంత సమయం లేదండి, దేవునికి ఇచ్చేంత సమయం నాకు లేదు, మొదటగా నాకు ఎంతో పని ఉంది ఈరోజు అని చెప్పి మనము మొదట ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వకపోతే, ఇక ఒకవేళ ఆ మగ్గులో వాటర్ ఉండి ఆ వాటర్ని వాడుకొని తను తర్వాత కావాలని ఎంత కొట్టుకున్నా కూడా ఉపయోగము లేదు. ఆ చేతి పంపు కొట్టవచ్చు, తన బలం ఉండొచ్చు, శక్తి ఉండొచ్చు, కానీ మొదటి పని చేయలేదు కాబట్టి తన శక్తి అన్ని వృధా అయ్యే అవకాశం ఉంటుంది. మన జీవితంలో కూడా మొదటిగా మనం దేవుణ్ణి వెతకకుండా, ఆయన రాజ్యాన్ని వెతకకుండా, ఆయన నీతిని వెతకకుండా కొన్నిసార్లు మన శక్తి సామర్థ్యాలను, మన ప్రతిదీని కూడా వృధా చేసుకుంటాము. అయితే ఆయన సమయాన్ని ఆయనకి ఇవ్వడానికి ఎందుకు భయపడ్డాం? మనము యేసుక్రీస్తుని వెంబడించే వ్యక్తిగా మనకు ఆయన అనుగ్రహించేది ఏంటంటే శాంతి, సమాధానము, నెమ్మది, నిమ్మలము, చాలా అన్ని డబ్బు, హోదా అన్ని కలిగి ఉండి కూడా నిజమైన శాంతిని, సమాధానమును, నెమ్మదిని కలిగి లేకుండా ఉన్న వాళ్ళు అనేకులు. అయితే బహుశా ఈనాడు కుటుంబాల్లో ఉన్న గందరగోళానికి గల కారణము మొదట ఆయన్ని వెతకపోవడమేమో. ఎందుకంటే ఆయన బిడ్డలకు మనము కొన్ని నియమాలు పాటించాలి. కొన్నిసార్లు రోడ్లో కొన్ని విధులు ఉంటాయి. ఇప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా వాడాలి అని ఒక నియమం వచ్చింది అనుకో. రోడ్లో వెళ్ళేటప్పుడు హెల్మెట్ లేకుండా ఒక వ్యక్తి వెళ్తున్నాడంటే, పోలీసులు ఉన్నారంటే దానికి ఎలా ఉంటుంది?
నేను తప్పు చేస్తున్నాను, ఈ నియమాన్ని నేను పాటించలేదు, నేను హెల్మెట్ వేసుకోలేదు, నన్ను పట్టుకుంటారేమో, నా దగ్గర ఫైన్ కడతారేమో అని భయంతోనే ఉంటాడు. కానీ అక్కడ హెల్మెట్ వేసుకోవాలని నియమం ఉన్నప్పుడు మీ దగ్గర హెల్మెట్ ఉంటే భయపడాల్సిన అవసరము లేదు. కాబట్టి దేవుడు మన నుండి ఆశిందంటే ఆయన నియమము, మొదటిగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే అన్ని అనుగ్రహించబడతాయి. దాని విషయమై బాధపడాల్సిన అవసరం లేదు. అయితే యేసు ప్రభు నీతిమంతుడై ఉండి, పాపము లేనివాడై ఉండి, ఆయన మనకు చూపిన మాదిరి ఏంటంటే ఆయన పెద్దల కాడనే లేచి, యేసు ప్రభు ప్రార్థించాల్సిన అవసరమా? కానీ నీకు నాకు ఒక మాదిరి ఉంచారు. పొద్దున్నే లేచి, పెద్దల కాడనే లేచి ఆయన మొదటిగా తండ్రిని వెతికారు, మొదటిగా తండ్రితో తన సమయాన్ని గడిపారు. గొప్ప దేవుడు ఆయనే ఆ విధంగా మొదటిగా ప్రార్థన చేయడము నేర్చుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మనం చేయడానికి మనకు కష్టం ఏంటి? నీతిమంతుడైన దేవుడు నిన్ను నన్ను నీతిమంతులుగా చేయాలని, నీతిమంతులుగా మనం ఉండాలని, ఆయన నీతిని మనం ధరించుకోవాలని, ఆయన నుంచి నీతిని సమాధానం మనం కలిగి ఉండాలని ఆశించే ప్రభు మనకంటూ ఒక మార్గాన్ని ఇచ్చాడు. మనం జయకరంగా జీవించాలంటే మొదటిగా మనం దేవునితో మన సమయాన్ని గడపాలి. ఆయనే మనకు ఒక మాదిరి, ఆయనే మన నీతి. అయితే మనం ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నామా? ఉదయాన్నే లేచి మనం బైబిల్ చదువుతున్నామా? ఆయన్ని వెతకడం, ఆయనతో ఆరంభిస్తే మనకు జయమే. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనము మన నిబ్బరాన్ని పోగొట్టుకోవాల్సినంత అవసరం లేదు. అయితే దేవుడు ఒక విశ్వాసి నుండి, దేవుని బిడ్డ నుండి ఆశించేది ఏంటంటే, ఒకవేళ నువ్వు ఒక విద్యార్థి అయితే నీ చదువు కంటే మొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇస్తావా? బహుశా నువ్వు ఒక ఉద్యోగం చేసే వ్యక్తి ఉండవచ్చు, అయితే నీ ఉద్యోగం కంటే దేవునికి మొదటి స్థానం ఇస్తావా? ఒక భర్తగా భార్య కంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వాలని దేవుడు ఆశిస్తాను. ఒక భార్యగా నీ భర్త కంటే మొదటిగా దేవునికి నువ్వు మొదటి స్థానం ఇవ్వాలని దేవుడు ఆశిస్తాను. ఒక కుమారుడు కుమార్తెగా నీ తల్లిదండ్రుల కంటే మొదటిగా నువ్వు దేవునికి స్థానం ఇవ్వాలని దేవుడు ఆశిస్తాను. అయితే తల్లిదండ్రులుగా బిడ్డలకు మొదటి స్థానం ఇస్తున్నామా, లేదంటే మనం దేవునికి స్థానం ఇస్తున్నామా? కొన్నిసార్లు ఒక ఉద్యోగం చేస్తూ నీ పై అధికారికి ఇచ్చే స్థానాన్ని దేవునికి ఇస్తున్నావా? అంటే మొదటి స్థానము అంటే పై అధికారి ఏదైనా చెప్తే అది చేయడానికి ఇష్టపడతాం. కానీ అందరికంటే పై ఉన్న అధికారి, అందుకనే ఇంగ్లాండ్ జాన్ నాక్ అనే భక్తుల గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఒకరోజు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ప్రార్థన చేస్తూ ఉంటే ఇంగ్లాండ్ రాణి, అంటే ఈ రోజుల్లో మనం చెప్పాలంటే మనకు ప్రధానమంత్రి మోడీ, అంటే బాగా అధికారంలో ఉన్న వ్యక్తి, ఆయన ఏదైనా చేయగలడు, ఆయన మాట వినకపోతే ఏదైనా చేసే గొప్ప వ్యక్తి. అయితే ఇంగ్లాండ్ రాణి నిన్ను పిలుస్తుందయా అని చెప్పి జాన్ నాక్ గారిని పొద్దున్నే తన సమయాన్ని, ప్రార్థన సమయాన్ని గడుపుతా ఉంటే పిలిచారట. అయ్యా, రాణిగారు పిలుస్తున్నారు, రండి అంటే జాన్ నాక్ గారు చెప్పారట, నేను రాజులకు రాజుతో ఉన్నాను, తర్వాత వస్తాను. అంటే మొదటి సమయము, ఆయన సమయాన్ని ఆయనకి ఇచ్చే విషయంలో భక్తులు ఆ విధంగా ఉన్నారు కాబట్టి గొప్ప జయములను వారు చూశారు. నా జీవితంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను. దాదాపు 2006 నుంచి ఇప్పుడు 18 సంవత్సరాలు నేను ప్రార్థన చేయకుండా, మొదటిగా దేవుని వెతకకుండా, నేను సూర్యుని చూడడానికి ఎప్పుడు ఇష్టపడలా, ఇంట్లో నుంచి అడుగు పెట్టి బయట చూడడానికి ఎప్పుడు ఇష్టపడలా, మొదటిగా ప్రార్థన చేయకుండా, లేకపోతే దేవునితో సమయం గడపకుండా ఎప్పుడు వెళ్ళడానికి ఇష్టపడలేదు. అలాగని దేవుడు నన్ను అశాంతిపరునిగా, నెమ్మది లేని వాడిగా, సంతోషం లేని వాడిగా ఎప్పుడు నాకు చేయలేదు. నేను దేవుని నమ్ముకోక ముందు నాకు మనశ్శాంతి ఉండేది కాదు. నేను దేవుని నమ్ముకోక ముందు నాకు శాంతి ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు, నెమ్మది లేకుండా ఉండేవాడిని. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, మొదటిగా ఆయన్ని వెతికినప్పుడు, మొదటిగా ప్రార్థన చేసి ముందుకు సాగినప్పుడు ఆ దేవునికి కావాల్సిన శాంతిని, ఆ దేవునికి కావాల్సిన సమాధానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. బైబిల్ మనం చెప్పేదంటే, మొదటిగా దేవుడు ఆదియందు దేవుడు అని చూస్తాము. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో. అంటే మొదటిగా దేవుడు, తర్వాతనే అన్ని వచ్చాయి. మన కంటికి కనిపించే ప్రతిదీ కూడా, ఈ సర్వ సృష్టి, భూమి, ఆకాశము, సర్వ సముద్రాలు గాని, నక్షత్రాలు గాని, ఇవన్నీ దేవుడు తర్వాత చేశారు. ఈ సర్వ సృష్టికి కారణభూతుడు దేవుడే. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. మనకు ప్రాణం ఉన్నా, మనకు జీవం ఉన్నా, మనకు ఊపిరున్నా,
మన నాసిక రంధ్రంలో జీవవాయువు ఉందంటే కారణం దేవుడు. అయితే మన నాసిక రంధ్రంలో జీవవాయువుని పంపించిన దేవుడు మనకు చెప్పిందంటే మొదటికి నన్ను ఎందుకయ్యా? అసలు మనం ఇప్పుడు జీవిస్తున్నామంటే విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా ఆస్తికులైనా నాస్తికులైనా సర్వమానవ జీవన కోటికి సర్వమానవ కోటికి జీవన ఆధారభూతుడు దేవుడు. ఆయన జీవాన్ని ఇచ్చారు కాబట్టి అందుకు యేసు ప్రభు చెప్పారు, నేనే జీవాన్ని. అంటే నువ్వు జీవిస్తున్నావంటే కారణం నేనే. ఏ వ్యక్తి అయినా కావచ్చు, కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, విశ్వాసులు మాత్రమే కాదు. ఒక మనిషి జీవిస్తున్నాడంటే అతనిలో జీవం అనేది ఉంది, జీవవాయువు ఉంది. అయితే ఆ నాసిక రంధ్రంలో జీవవాయువు ఇచ్చిన దేవుడు మన నుండి ఆశించేదంటే మొదటి స్థానాన్ని నాకు ఇస్తావా? ఆయన స్థానాన్ని ఆయనకి ఇవ్వడానికి మన కష్టమా? మన ప్రాణములకు మన జీవములకు ఆధారపడుతున్న దేవుడు మన నుండి ఆశించేది మొదటిగా మనము ఆయన్ని వెతకాలి. ఒకవేళ ఆయన్ని వెతకడానికి, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకడానికి నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. ప్రభువా మమ్మల్ని క్షమించండి, నిన్ను వెతుకుతాను, నీతో నా సమయాన్ని గడుపుతాను. ఈ సర్వ సృష్టికి యజమానుడు మీరు. బైబిల్ చెప్పేదంటే ఈ సర్వ సృష్టిలో జీవరాశులన్నీ ఆయన్నే మహిమపరుస్తాయట. ఈ సర్వ సృష్టిలో జీవరాశులన్నీ ఆయన్ని స్తుతిస్తాయట. అరుచు పిల్ల కాకులకు ఆయన ఆహారాన్ని ఇస్తాడు. మన పొద్దున లేస్తే పక్షులు దేవుడిని స్తుతిస్తూ ఉంటాయి. అవి యుద్ధము పోయేవు. మనం చూస్తున్నాం, నువ్వు చింతించాల్సిన అవసరం లేదయ్యా. ఆకాశ పక్షులను చూడు, అవి యుద్ధము పోయేవు. వాటికి ఏం కావాలో పరలోక తండ్రి ఇస్తున్నాడు కదా. నీ తండ్రి అంతకంటే గొప్ప కార్యాలు నీకు చేస్తాడు. నువ్వు పరలోకమందు నా తండ్రి అని ప్రార్థన చేసే దేవుడు అన్నింటినీ పోషిస్తున్నాడు. నీ దేవుడు ప్రతి పక్షిని, ప్రతి జీవిని, సముద్రంలో ఉన్న ప్రతి జీవరాశిని పోషిస్తున్న దేవుడు. నిన్ను పోషించలేడా? నీ జీవితంలో గొప్ప కార్యం చేయలేడా? అయితే మనకంటూ ఒక నియమాన్ని దేవుడు పెట్టాడు. బహుశా నేను అనుకుంటాను, పొద్దున్న లేవగానే పక్షులు పాటలు పాడుతూ ఉంటాయి. బహుశా అవి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాయి. దేవుడు వారి జీవితంలో చేయబోయే కార్యాన్ని బట్టి, చేసిన కార్యాన్ని బట్టి. అయితే దేవుని బిడ్డలుగా మనం ఆయన్ని స్తుతిస్తున్నామా? ఈ భూమి, ఆకాశము, నక్షత్రాలు, సూర్యచంద్రుడు, నక్షత్రాలు సమస్తము ఆయన మహిమను చాటుతున్నాయి, ఆయన నియమ ప్రకారం ఉన్నాయి. అయితే దేవుడు మన నుండి ఆశించేది ఏంటంటే మనము ఆయనను వెతకాలి. యేసు ప్రభువును నమ్మే మనము, ఆయన ముందు ఉన్నామని చెప్పుకునే మనము, యేసు ప్రభువును విశ్వసిస్తున్నామని చెప్పే మనము, మన అవసరం గురించి దేవుడు చెప్పేది ఏంటంటే ఈ ఒక్క మాట చదువుకొని మనం ముగిద్దాము. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, దేవుని యొక్క ఐశ్వర్యం అంట మనకు తెలుసు కదా. ఆ బంగారం నాది, వెండి నాది, సమస్తము నాదే, ఈ సర్వ సృష్టియే దేవునిది. ఆయన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. నీ అవసరత కోసం నువ్వు ప్రాకులాడాల్సిన అవసరం లేదు. నీకు ఏది అవసరమో దానికోసమే మొదట నువ్వు వెతకాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్పింది మొదటి నన్ను ఎత్తుకో, నేను నీ తండ్రి ఉండగా పిల్లలు మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మొదటి స్థానం ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, మన దేవుణ్ణి, యేసు ప్రభువును మనం వెతికే కృప. ఆయనే నీతిమంతుడు, ఆయనే నీతి అయి ఉన్నారు. ఆయన లేకపోతే రాజ్యము లేదు. ఆయనే రాజ్యము, ఆయనే రాజు. కాబట్టి రాజులకు రాజు నీతిపరుడైన యేసు ప్రభువును మొదటిగా ఎదుగుదామా? తద్వారా మొదటిగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుని అప్పుడు సమస్తము మీకు అనుగ్రహించబడును. సమస్తం అనుగ్రహించబడ్డాన్ని మనం చూస్తాము. ఈ లోకంలో మాత్రం కాదు, రాబో లోకంలో నిత్య జీవమును మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఇంత గొప్ప నియమాన్ని, ఇంత మంచి పాఠాన్ని నేర్చుకోవడానికి ఇంకా ఎంత కాలం పడుతుంది? ఖచ్చితంగా చిన్న బిడ్డలైనా, యవనస్తులైనా, పిల్లలైనా, విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా సరే ఈ నియమం నేర్చుకోవాల్సిందే. దేవుడు ఈ నియమము మన నుండి ఆశిస్తున్నారు. కాబట్టి మొదటిగా ఆయన్ని వెతికే కృప మనకందరికి అనుగ్రహించాలని, దేవుడు తన ఆత్మ ద్వారా ఈ మాటలు మన హృదయంలో రాయాలని చిన్న ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ నియమము నేను నేర్చుకున్నట్లు, ఈ నియమము మేము నేర్చుకున్నట్లు, ఈ మాటలు నా హృదయంలో, మా హృదయంలో రాయబడినట్లు సహాయం చేయమనుచున్నాను.
మొదటిగా ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుడి, అప్పుడు సమస్తము మీకు అనుగ్రహించబడు. మా పిల్లలు ఇది నేర్చుకోవాలి ప్రభు. మా పిల్లలు నేర్చుకోవాలంటే మేమది నేర్చుకోవాలి. నిన్ను వెతకడము, ప్రార్థించడము, వాక్యం ధ్యానం చేయడము. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారందరూ హృదయాల్లో ఈ మాటలు రాయండి ప్రభు. ఈ నియమమును పాటించి క్రీస్తు యేసునందు వ్యాసని చొప్పున మీ ప్రతి అవసరత తీరుస్తారు. ఎవరైనా కావచ్చు నాయన. ఈ లోకంలో గొప్ప వారిని వెతికి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి ఒక ఐశ్వర్యం చొప్పున, వారికి ఉన్న అధికారం చొప్పున వారు సహాయం అందిస్తారు. మీ యొక్క ఐశ్వర్యం చొప్పున మీరు సర్వ సృష్టికి కారణభూతుడు, సర్వాధికారిని, సర్వోన్నతుడు. మీ ఐశ్వర్యం చొప్పున మీరు సహాయం అందిస్తే, మీ నుండే మాకు సహాయం వస్తే అంతకంటే ఇంకేం కావాలి ప్రభు. గొప్ప దేవాన్ని వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మేము ప్రార్థించి నిన్ను వెతికి నీతో సమయాన్ని గడిపి మీరు చేసే గొప్ప కార్యాలు మా జీవితంలో చూసినట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా